తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు నేను చదువుతున్నప్పుడే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చక్కగా కూర్చున్నమ్మా. ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంతా మనం చదివితే పౌలు గారు ఒక గురి, ఒక ఉద్దేశంతో ఆ పత్రిక రాశాడని మనకు అర్థమవుతా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌలు గారు యేసు ప్రభు రాకడను గురించి తెలియజేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయమే కాదు, ఈ పత్రిక అంతా కూడా ప్రభు రాకడను గురించి ఎక్కువగా చెప్తా ఉన్నాడు. చూద్దాం. ఎందుకంటే మీరు అనొచ్చు, ఎందుకు పాస్టర్ గారు ఆ పత్రిక అంతా దాని గురించే ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తా. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కూడా ఆయన రాకడను గురించి ఎక్కడో ఒక చోట టచ్ చేస్తూనే ఉన్నాడు పౌలు గారు. చూద్దాం. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతల నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరేలాగా. ఎక్కడి నుంచి వస్తారంట ఈ ప్రభు అంటే ఈ మాట దేని గురించి ఉంది చెప్పండి? ఆయన ఉగ్రత, ఆయన రాకడ గురించి తెలియజేస్తా ఉంది. మొదటి అధ్యాయంలో ఖచ్చితంగా దేని గురించి తెలియజేస్తున్నాడు పౌలు గారు? ఆయన రాకడ. ఇప్పుడు 2వ అధ్యాయంలో చూద్దాం. 19 వచనం చదవండి. 2:19. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనంద కిరీటమైనను అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఏందంట ఇక్కడ కూడా దేని గురించి చెప్తున్నాడు? మన ప్రభు అయిన యేసు ప్రభు యొక్క రాకడ మీరే కదా అంటున్నాడు. మా అతిశయం, మా నిరీక్షణ అంటే 2వ అధ్యాయంలో కూడా దేని గురించి తెలియజేస్తున్నాడు? రాకడ గురించి అనే మాట కూడా మనము చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే ఇది కూడా దేని గురించి తెలియజేస్తా ఉంది? యేసు ప్రభు రాకడ, ఆయన వస్తా ఉన్నాడు, ఆయన రాకడ. ఓకేనా? 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి. అంటే ఇక్కడ కూడా దేని గురించి ఉంది? ప్రభువు రాకడ. అంటే 4 అధ్యాయాలు కూడా ప్రతి చోట ఏముంది చెప్పండి? ఏదో ఒక సందర్భంలో ఆయన రాకడ రాకడ రాకడ. ఇక 5వ అధ్యాయం అయితే దాదాపు అధ్యాయం అంతా అదే. ఇప్పుడు మనం చదివాం కదా. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయము గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. అంటే ఇది కూడా దేని గురించి చెప్పండి? ఆ కాలం అంటే రాకడ గురించి. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? అయితే ఈ 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం ధ్యానిస్తే ఆయన రాకడను గురించి తెలియజేస్తున్నాడు. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 అధ్యాయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు రాకడలో 2 గుంపులు ఉంటాయని నాకు అర్థమైంది. ఆ గుంపులు అక్కడే చెప్తారు. 5వ వచనం చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అమ్మ అర్థమైందా? వెలుగు సంబంధులు, తర్వాత చీకటి సంబంధులు అనే మాట కూడా అక్కడ మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఏదేమైనా సరే ఇక్కడ యేసు ప్రభు రాకడలో 2 గుంపులు మనకు అక్కడ ఇచ్చాడు. ఒక గుంపు పేరు ఏందంటే వెలుగు సంబంధులు, 2వ గుంపు పేరు ఏందయ్యా అంటే చీకటి సంబంధులు. ఈరోజు మన ప్రసంగం అదే. ఓకేనా? ప్రభు రాకడ వస్తా ఉంది. ఈ రోజే యేసు ప్రభు రాకడ వస్తే నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఓకేనా? మీకు అర్థం కావడానికని నేను బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అని ముందే రాసి పెట్టాను ఇక్కడ. సరే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడలో ఎన్ని గుంపులు ఉంటాయి చెప్పండి? ఒకటేమో వెలుగు సంబంధులు, రెండో గుంపేమో
చీకటి సమూహం మీరు రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకొని మీకు దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు వెలుగు సంబంధులు, ఎవరు చీకటి సంబంధులు? ఈరోజు ప్రశ్న, నువ్వు ఈ గుంపులో ఉన్నావా, ఈ గుంపులో ఉన్నావా? వివరిస్తాను. ఒక 5 వ్యత్యాసాలు చెప్తా ఈ గుంపులో. అయ్యో నేను రాశాను కదా, ఇటు ఒక 5, ఇటు ఒక 5, వాటిని గురించి నేను వివరిస్తా. అసలు వెలుగు సంబంధులు అంటే ఎవరు చెప్పండి? వెలుగు అనేది బైబిల్లో దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. 1 పేతురు పత్రిక 2:9. ముందు దీనికి క్లారిటీ తీసుకొని మనం ముందుకెళ్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. ఎక్కడి నుంచి అమ్మ? చీకటిలో నుంచి ఎక్కడికి పిలిచారంట మనల్ని? వెలుగులోనికి. ఆ వెలుగు అంటే ఏంటి? అక్కడే ఉంది చూడండి కింద కంటిన్యూగా. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము. అమ్మ, వెలుగులోనికి పిలువబడిన వాళ్ళు ఎవరంట? పరిశుద్ధ జనులు. మీరు ఇంకా అవసరమైతే వెలుగు సంబంధుల దగ్గర పరిశుద్ధ జనులు అని పెట్టుకోవచ్చు. కాబట్టి వెలుగు సంబంధులు అంటే పరిశుద్ధులకు సాదృశ్యం, అవునా కదా? మరి చీకటి సంబంధులు అంటే దేనికి సాదృశ్యం? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చదువుదాం. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల బీలములోకి త్రోసివేసి. అమ్మ, దేవదూతలను ఎప్పుడు ఆ యొక్క చీకటిలోకి త్రోసివేశాడంట? పాపము చేసినప్పుడు. అంటే పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కటిక చీకటి సంబంధులు అంటే ఎవరు? పాపులా కాదా? పాపం చేసిన వాళ్ళ కాదా? అమ్మ, అది క్లారిటీ తీసుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ ఈ రోజే వస్తే ఏంటి నీ పరిస్థితి? ప్రభు రాకడ ఒకవేళ లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో వస్తే నువ్వు ఈ గుంపులో ఉంటావా, ఈ గుంపులో ఉంటావా? ఈ గుంపులో ఉంటే ప్రభుతో పాటే ఎత్తపడతావు, ఈ గుంపులో ఉంటే మాత్రం ఈ లోకంలో విడవబడతావు. ఆయన రాకడంటే నాకు గుర్తొచ్చింది. నేను ఒక చిన్న సంఘటన చెప్తా. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక పెద్ద స్టేజ్ మీద వాక్యం చెప్తా ఉన్నాడు యేసుప్రభు రాకడ గురించి. అయితే ఆయనకున్న అలవాటు ఏంటంటే పేపర్ల మీద వాక్యాన్ని రాసుకొని చెప్తా ఉంటాడు. పేపర్ల మీద అంటే ఇంకో పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్తే ఆయన చెప్పిందంతా బట్టి కొట్టేది, రాసుకునేది పేపర్ల మీద. ఆ విధంగా వాక్యం చెప్తా ఉంటుంటాడు. అక్కడ ఉన్నదంతా కాపీ కొట్టి చెప్తే అది మంచిదా? కాదు. నీ సొంత తలంపులు ఏంటో నువ్వు ధ్యానించాలి, అవునా కదా? ఆయన ఏం చేశాడు? ఒక పేపర్లో నీట్గా అంతా రాసుకొని ఆయన చెప్తున్న ప్రసంగం అంతా రాసుకున్నాడంట. అవన్నీ రాసుకొని ఆయన ఏమేమి సబ్జెక్ట్ చెప్పాడో అది చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఆయన ప్రభు రాకడ గురించి చెప్తున్నాడు. ముఖ్యంగా యేసు ప్రభు రాకడ అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అనే అంశం మీద చెప్పాడు. అటు ఇటు ఊగి పేపర్లో అటు చూసి ఇటు చూసి ఎరగదీస్తా ఉన్నాడు పెద్ద స్టేజ్ మీద. అందరు జనమంతా కూర్చొని ఉన్నారు. ఈలోపు ఏమైంది? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఈలోపు ఏమైంది? ఈ పేపర్ గాలికి లేచిపోయింది. ఏమైంది? ఇది లేచి వెళ్ళిపోతా ఉంటే నా పేపర్ బాయ్ అని పేపర్ పట్టుకోబోయి ఆ యొక్క టేబుల్ నుంచి అటు పక్కకి స్లిప్ అయ్యి కింద పడిపోయి దబానకు కింద ముసలా ఉంటే ఆ మీద పడ్డాడు పోయి. అయ్యా అమ్మ, నన్ను తప్పు అయిపోయింది, క్షమించమ్మా, పొరపాటున చూసుకోకుండా పన్నా అంటే, నీ తప్పేం లేదు నాయన, నాదే తప్పు. నువ్వు చెప్తానే ఉన్నావు, ఇదిగో త్వరగా వస్తున్నాను అంటూనే ఉన్నావు, నేనే తప్పుకోలేదు, నేను అక్కడ ఉన్నా, నాదే తప్పు, వాక్యం చెప్పానంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఉత్సాహం రావాలని, వాక్యం మీరు శ్రద్ధ గినాలని మీ మెలకువ కోసం చెప్పాను. ఇది రాకడకు సంబంధించింది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మనం కూడా ప్రభు రాకడ గురించి మనం నేర్చుకుందాం. ఖచ్చితంగా ప్రభు రాకడ రావడానికి సిద్ధంగా ఉంది. నేనైతే నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఈరోజు ఒక విశ్వాసి ఎలా ఉండాలో తెలుసునా? యేసు ప్రభు గురించి ఇలా విశ్వసించాలంట. యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయాడయ్యా మన కొరకంటే 2000 సంవత్సరాల కిందట చెప్పకూడదంట. నిన్ననే ప్రభు నా కొరకు చనిపోయాడని చెప్పాలంట. అది మన విశ్వాసం. ఏంటి? నిన్ననే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని చెప్పాలా? మరి ఆయన ఎప్పుడు లేపబడ్డాడంటే ఈ రోజే లేపబడ్డాడని విశ్వాసం ఉండాలంట. మనకు ఆ విశ్వాసం రేపోయి ఆయన రాబోతున్నాడు. ఇది విశ్వాసిగా మనకు ఉండాలి. అమ్మ, ఉందా మీకు? ప్రభు ఎప్పుడో నేను చూడలేదయ్యా, ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడు, నాకు కనపొచ్చిండా అనేది కాదు. నిన్ననే చనిపోయాడు, ఈ రోజే లేపబడ్డాడు, నేను కూడా లేపబడ్డాను. అది మన విశ్వాసం. రేపే రాబోతున్నాడు, ఈ గడియలోనే రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, రాకడ చాలా సమీపంగా ఉంది. అదే యేసు ప్రభువారు వస్తే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈ గుంపులో ఉంటే చాలా సంతోషమే. ఒకవేళ ఈ గుంపులో ఉంటే ఏంటి నీ పరిస్థితి? వెలుగు సంబంధులు ఎలా ఉంటారు, చీకటి సంబంధులు ఎలా ఉంటారు? ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఏ గుంపులో ఉన్నారో మీకే అర్థమవుతుంది. మొదటిదిగా, ఎవరు వెలుగు సంబంధులు అంటే ఎవరయ్యా అంటే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా. చాలండి అమ్మ. పౌలు గారు ఏమన్నాడు? సంఘాన్ని ఏమని పిలిచాడు? సహోదరులారా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, సహోదరులు అనే పదము ఎప్పుడైనా సరే ఎవరికి వాడతారంటే బైబిల్లో విశ్వాసులకు మాత్రమే వాడతారు. సంఘానికి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి.
అర్థమవుతుందా? అందుకే చర్చిలలో ఎక్కడైనా సరే సహోదరులు సహోదరులని పిలుచుకుంటారు, కానీ అత్తామామని పిలుచుకుంటారా అమ్మా? బ్రదర్ సిస్టర్స్, అవునా కదా? ఇది ఎక్కడ నేర్చుకున్నామా అంటే బ్రదర్ సిస్టర్ అని దేవుని వాక్యంలోనే సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధులు ఎవరయ్యా అంటే వీళ్ళు సహోదరులు. ఎవరు చెప్పండి? వీళ్ళు అంటే సహోదర ప్రేమ కలిగిన వాళ్ళని అర్థం. చెప్తా, దాని గురించి వివరిస్తా. ఇప్పుడు చీకటి సంబంధులు ఎవరు? అక్కడే ఉంది చూడండి 3వ వచనంలో. లోకులు నెమ్మదిగా ఉన్నది భయం. సరే, ఏదేమైనా ఎవరంటా వాళ్ళకి పెట్టిన పేరు అక్కడ లోకులు. అది మొదటి వ్యత్యాసం. అమ్మా, వెలుగు సంబంధులకు చీకటి సంబంధులకు మొదటి వ్యత్యాసం ఏందయ్యా అంటే, వెలుగు సంబంధులు అంటే వీరు సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు, సహోదరులు. చీకటి సంబంధులు అంటే వీరు లోక ప్రేమ కలిగిన వాళ్ళు, వీరు లోకులు. మన భాషలో లోకస్తులు అని కూడా అంటాం మనం. ఏంటి సహోదర ప్రేమ కలిగి ఉండడం? ఈరోజు గమనించండి, చాలా మంది సంఘాలు నిండిపోతున్నాయి, కానీ ఒకరి మధ్య ఒకరికి సహోదర ప్రేమ కనపడటం లేదు. కనిపిస్తుందా? వస్తే సంఘాల్లో గొడవలు, ఒకరి మధ్య ఒకరికి విరోధం. అసలు విశ్వాసుల్లో సేవకుల్లో ఉన్న మహా చండాల అలవాటు ఏంటో ఒకటి చెప్పమంటారా? మనము ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు చాలా ప్రేమిస్తాం, సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ. ఎప్పుడో చెప్పమంటావా? వాడు మనకు నచ్చితే ప్రేమిస్తాం, వాడు మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం. పొరపాటున మనకు నచ్చకుండా ఏదన్నా కొంత మిస్బిహేవ్ చేస్తే అతన్ని మనం ప్రేమిస్తామా? ప్రేమించం. అతను మనకు నచ్చినట్టుగా లేకుండా మనం ప్రేమిస్తామా? ఇప్పుడు మీ ఇంటికి భోజనానికి నేను వచ్చాను అనుకోండి, ఎలా పెడతారు? మంచి చికెన్ బిర్యానీ ఏదన్నా పెడతారు, అవునా కదా? అయ్యగారు ఎందుకంటే అయ్యగారు మీకు నచ్చాడు కాబట్టి. అయ్యగారు కాకుండా ఒక తిరుగుబోతాడు ఎవరో వచ్చి నీ ముందు, అమ్మ నాకు అన్నం పెట్టనంటే అప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం? అయ్యగారికి పెట్టినంత ప్రేమగా పెడుతున్నామా? లేదంటే లోకంలో ఒకవేళ సంఘంలో ఒకవేళ నువ్వు పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్ళావు, నీకు సరైన రిసీవింగ్ వాళ్ళు చేయలేదు, సరైన ఆహ్వానం మీకు ఇవ్వలేదు, సరైన ఆతిథ్యం మీకు ఇవ్వలేదు. మీరు నెక్స్ట్ వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఆ రోజే గుర్తుపెట్టుకుంటారు, దీని కథ చూస్తా, ఈసారి మా ఇంటికి రాదు మా ఫంక్షన్కు, అప్పుడు చెప్తే ఇలా కథ అనుకుంటారు, అవునా కదా? అంటే మన ప్రేమలు ఎలా ఉన్నాయంటే, వాడు మనకు మంచి చేస్తే మనం మంచి చేస్తాం, వాడు మనల్ని ప్రేమిస్తే ప్రేమిస్తాం, కానీ మనం వాడు ప్రేమించకపోతే ప్రేమించడం లేదు. ఇదా సహోదర ప్రేమ? సహోదర ప్రేమ అంటే సామెతల గ్రంథం 17:17 ఉంది, త్వరగా చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. అది సహోదర ప్రేమ అంటే. అమ్మా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునంట, దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? దుర్దశ అంటే చెడ్డ దశ. ప్రతికూలమైన పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా సరే వానికి సహోదరునిగా ప్రేమ చూపించి వాడిని తన సొంత సహోదరుని వలె చేరదీస్తారు. అది సహోదర ప్రేమ అంటే. సంఘమా, హోలీ సొసైటీ సంఘ బిడ్డలారా, నేను చెప్తున్నాను అదే. నేనేదో ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరందరూ కూడా ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నేను అందుకే ఒకరింటి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు నేను అది కూడా మీకు నేర్పించాలి. మీరందరూ వెళ్ళి అక్కడ పరిచయం చేయండి, తప్పేముంది? ఇప్పుడు ఒకళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నారు అనుకోండి, నేను గమనించేది కొన్ని కుటుంబాల్లో ఎవరు రావట్లేదు, అయ్య గారు మా బంధువులు రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఒక్కళ్ళని చేసుకోలేకపోతున్నాను. ఎందుకు అలా ఉండాలా? మీరందరూ వెళ్ళి వాళ్ళకి సహకరించండి. అసలు వచ్చిన బంధువులు చూసి ఆశ్చర్యపడాలా, అమ్మ ఎవరమ్మా వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఎప్పుడు చూడలేదనాలా, వీళ్ళు మా సంఘస్థులమ్మా, వీళ్ళు మా సంఘ బిడ్డలమ్మా అని అందరు సహోదర ప్రేమ కలిగి ఉండండి. సహోదరులుగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పొరపాటున ఒకరు బలహీనంగా ఉండొచ్చు, ఒకరు ఒక్కరిగానే ఉండొచ్చు, ఎలాంటి తప్పేముంది? ఒకవేళ వాళ్ళు రాకపోయినా సరే కొంతమంది పోటీలు పెడతారు, వాళ్ళు వస్తేనే మేము వస్తాం. సరే, ఒక ఆమె పెద్ద ఆవిడ అనారోగ్యంతో ఉంటుంది, ఒకవేళ ఆమె అంటే ఆమె పరిస్థితి బాగాలేక రాలేదు, దాన్ని మనం కారణం చూపించి నేను ఎందుకు పోలా ఆమె ఇంటి దగ్గరికి అని అనుకోవడం కరెక్టా? తప్పు. సహోదర ప్రేమ అక్కడ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సంఘ బిడ్డలారా, ఒక అక్క చెల్లెల వల్లే, అన్న తమ్ముల వల్లే మనం లేనప్పుడు మనం సంఘం అని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. దావీదు యోనతాను గురించి ఒక మాట అంటాడు తెలుసా? దావీదు యోనతానికి ఏమవుతాడు? వాస్తవంగా బావ అవుతాడు, అంటే బామర్ది అవుతాడు. దావీదు పెళ్లి చేసుకున్నది ఎవరిని అంటే యోనతాను చెల్లెల్ని మీకాల్ను చేసుకున్నాడు. అయితే యోనతాన్ అంటే అంత ప్రేమ దావీదుకి, ఇద్దరు ప్రాణ స్నేహితులు. చెప్పాలంటే తన భార్య కంటే కూడా, అంటే యోనతాను చెల్లెలైన తన భార్య కంటే కూడా ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? యోనతాన్ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఒక పద్యం రాస్తాడు దావీదు యోనతాను గురించి. ఏమంటాడు తెలిసిన? మా బావగారా అన్నాడు. అక్కడ చదవండి, 2 సమూయేలు 1:26 చదవండి. నా సహోదరుడా యోనతానా, నీవు నాకు అతి మనోహరుడవేంటి. ఏమన్నాడు చెప్పండి అక్కడ? నా సహోదరుడా, మై డియర్ బ్రదర్ అన్నాడు. ఆ సహోదరుడు అవుతాడు ఆ యోనతాను దావీదుకు. కానీ ఇది ఏ ప్రేమ చెప్పండి? అది సహోదర ప్రేమ అంటే. ఇప్పుడు చీకటి సంబంధం గురించి చెప్తాను. వాళ్ళు ఎవరంట?
లోకులు. రెండు కంపారిజన్ చెప్తా. లోకస్తుల మధ్య లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది. మీకు తెలుసా, చర్చిలోనే అన్న తమ్ముడా, బ్రదర్, అన్న బాగున్నారా అంటారు. లోకస్తులు ఇలా పిలుచుకోరు. కొంతమంది స్కూల్లో చదువుకునే, కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలిసిన, ఎరా బామారిది బాగుండవా, వాడేదో సొంతం వాళ్ళ అక్కనిచ్చినట్టు అంటే వాళ్ళ చెల్లెల్ని ఇచ్చినట్టు, అవునా కదా అనుకుంటారా లేదా? వాళ్ళ పదాలు చూడండి, వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, ఎరా మావా బాగున్నావా అనుకుంటారా లేదా? ఓ అల్లుడు బాగున్నావా, అల్లుడు అంటే బిడ్డనిచ్చిండు ఏమన్నా. చూడండి ఆ సంభాషణ అలానే ఉంటుంది. ఈ మధ్య అన్ని స్టైల్ అవుతున్నాయి. ఈ మధ్య కొంతమంది ఏం బ్రో అంటున్నాడు, బ్రదర్ అంటానులే. బ్రో ఇదేం పదం రా బాబు అంటే, బ్రో ఏంటి రా బాబు, బ్రో అంటే బ్రోకర్ అని అర్థం, నాకు తెలియగలుగుతా. ఏంటి బ్రో, బ్రదర్ అంటే తప్పేముంది, ఆ బ్రో అంటున్నారు. రకరకాల పదాలు. ఏదో కొంతమంది డూడు అంటున్నాడు. ఈ మధ్య ఒకటి నేను విన్నాను, డూడు లేరు డుమ్ లేనిది రా బాబు అనుకున్నా నేను. డూడు బాగున్నావా, డూడు అంటున్నాడు. ఎటు పోతుంది లోకం? ఇదంతా ఎక్కడుంది ఈ ప్రేమ? లోకంలో ఉంది. అందుకే వాళ్ళకు లోకులని పేరు పెట్టాడు. లోకంలో సహోదర ప్రేమ ఉండదు, అంతేనా కదా? ఇప్పుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధుల మధ్య సహోదర ప్రేమ ఉంటుంది. నేను అంటాను, ఒక రకంగా చెప్పాలంటే నీ రక్త సంబంధికులో ఉన్న ఆ సహోదర ప్రేమ కంటే సంఘములో ఉన్న ఈ సహోదర ప్రేమే చాలా గొప్పది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలా. అన్నదమ్ములు లాంటి ప్రేమను కలిగి ఉండాలా. ఒకటి కష్టం వస్తే నువ్వు అటు తొంగి చూడవే, నువ్వు సంఘ విశ్వాసాలు అవుతావు. లోకంలో ఏముంటుందంట? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. అది శరీరాశ కాబట్టి అందుకే వాళ్ళు అన్న అక్క అని పిలుచుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఫ్రెండ్ లాగానే ఫీల్ అవుతూ ఉంటుంటారు. లేదంటే ఇంకా రకరకాలుగా లోక సంబంధమైన ఆశలతో, అది శరీరాశ, లోకాశ, జీవపుడంబం ఉంటుంది. నీలో ఇంకా శరీరాశలు ఉన్నాయా? నీలో ఇంకా నేత్రాశ ఉందా? జీవపుడంబం ఉందా? అవి గతించిపోయేటియే. నీ శరీరాన్ని నువ్వు ఇంకా చంపకపోతే నువ్వు ఏ గుంపులో ఉన్నావు? లోకస్తులనే గుంపులో ఉన్నావు. రెండో వ్యత్యాసం మనం చెప్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:2. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అమ్మ ఏమని చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు ఫస్ట్ ఈ మాట. అంటే వెలుగు సంబంధులకు ప్రభు దినం తెలుసా తెలియదా? బాగా ఎరిగి ఉన్నవారా కాదా? వాళ్ళు ఎరిగి ఉన్న వాళ్ళే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ వెలుగు సంబంధుల్లో రెండో వ్యత్యాసం ఏంటంటే, ప్రభు దినమును వాళ్ళు బాగా తెలిసి ఉన్న వాళ్ళు. అందరు చెప్పండి ఏంటి? లేదంటే ప్రభు దినాన్ని బాగా ఎరిగిన వాళ్ళు. చూడండి అక్కడ రాశాను కదా నేను, ప్రభు దినమును గురించి బాగుగా ఎరిగిన వాళ్ళంట. అయితే లోకస్తులు ఎలా ఉంటారు? చూడండి అక్కడే ఉంది. లోకులు అంటారంట 3వ వచనంలో, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రం తప్పించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంట? అబ్బా ఎంత బాగుందిరా ఈ లోకము, ఎంత చక్కగుందిరా ఈ ప్రకృతి, రాకడ లేదు, గాడిద గుడ్డు లేదు, ఎక్కడ యేసు ప్రభు ఉన్నారు. చూడండి ఇంకేంటి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆకస్మికంగా, అంటే భయం లేదు అక్కడ చదవండి, నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా. అంటే వాళ్ళు ఏమనుకుంటారంట? ప్రభు రాకడ లేదు, ఏమి లేదు, ఉగ్రత లేదు, ఏమి లేదు, పరలోక రాజ్యం లేదు, ఏమి లేదు, భయం ఏమి లేదు మాకు. ఈరోజు మనిషి ఎందుకు లోబట్టం లేదంటే దేవుని రాకడని గురించి భయం లేదు. కాబట్టి రెండో వ్యత్యాసం ఏంటయ్యా అంటే, వెలుగు సంబంధులకు చీకటి సంబంధులకు మధ్య రెండో వ్యత్యాసం, వీరేమో ప్రభు దినమును బాగుగా ఎరిగిన వాళ్ళు, వీరికి మాత్రం ప్రభు దినం గురించి భయం లేని వాళ్ళు. భయం ఉందా? భయం లేదు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అమ్మ నా వైపు చూస్తూ వాక్యం వినండి. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, వీరికి మాత్రం దేవుని రాకడంటే బాగా తెలుసు, బాగా ఎరిగి ఉన్న వాళ్ళు, వీరు మాత్రం భయం లేని బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. ఎవరు చెప్పారా మీకు రాకడ? ఈ మధ్య మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే మన వాళ్ళు చాలా మంది అంటున్నారు, యేసు ప్రభు రాకడంట, ఎవరు వీళ్ళు చూసి వచ్చారా? నేను ఈ మధ్య మన వాళ్ళకు కూడా చెప్తున్నా, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఈరోజు ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో తెలుసునా? ఈరోజు నీకెందుకు సంఘం అంటే భయం లేదో చెప్పమంటావా? ఈరోజు నీకెందుకు దేవుడు అంటే భయం లేదో చెప్పమంటావా? అసలు దేవుడిని రాకడ అనేది నీ మైండ్లో లేదు, అంతేనా కదమ్మా? దేవుడు రాబోతా ఉన్నాడు. మొదట నేను చెప్పినట్టుగా యేసు ప్రభు నిన్ననే నా కొరకు చనిపోయాడు, ఈ రోజు లేపబడ్డాడు, రేపైన రాబోతున్నాడు అనే విశ్వాసం, ఈ నిరీక్షణ ఉంటే నీకు భయం రాదా? ప్రభు రాకడ నీ హృదయంలో ఉంటే నీకు భయం రాదా? దేవుని బిడ్డలారా, దేవుని రాకడను ఎరిగి ఉన్న అనుభవంలో ఉన్నావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన అనుభవంలో ఉన్నావా? మీకు ఒక మాట చెప్పంటారమ్మా, పరలోక రాజ్యం అనేది మన మైండ్లో ఉంటే అసలు ఈ లోకం గురించిన ఆశ ఉండదు తెలుసా? ఆ సంతోషమే వేరు తెలుసా? అదిగో ప్రభు రాబోతా ఉన్నాడు, ఈ లోకం గతించిపోయేదే. చెప్పాలంటే ఎవరైనా చనిపోయి ఆదరణ కూడిక జరుగుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అంతా మరణం గురించి చెప్తా ఉంటారు. ఆ మరణంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏ పాట అంటే, పరలోకము
నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఈ పాటలు గుర్తొస్తాయి. ఆ పాటలు పాడుకుంటా అయిపోయింది నా పని. ఇంక ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గర కన్ను తెరుస్తా, చాలు ప్రభుతో ఉంటా. లేదంటే యేసు ప్రభు రాకడం ఈరోజు వస్తే ఆయనతో పాటు ఎత్తపడతా. నా శరీరం మారిపోయింది, ఇక ఈ దుఃఖం పోయింది, ఈ బాధ పోయింది, ఈ శరీరం అంతా నశించిపోతుంది, నాకు మహిమ దేహం వస్తుంది అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి నాకైతే. ఆ టైంలో ఎంత సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఇంకో పాట కూడా గుర్తొస్తుంది. ఈ పాట తెలుసా? ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. చూడండి ఈ భక్తుడు ఎంత చక్కగా రాశాడండి ఈ పాట. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. నా ఆశ ఎప్పుడు తీరుతుంది? మీకుందా ఈ ఆశ? అమ్మ వద్దు, ఇంకా బతకాలా, ఇంకా సంపాయాలా, ఇంకా తినాలా, ఇక్కడే ఉండాలా, ఇక్కడే చావాలా, ఇది కానీ ఎప్పుడైనా చాలు నాకు ఈ జీవితం, ఎప్పుడు నా ఆశ తీరుతుంది, ఎప్పుడు నా యేసయ్యని నేను కలుసుకుంటా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ ఆలోచన మీరు లేదంటే మీరు ఈ గుంపులు ఉన్నారని అర్థం. తర్వాత చూడండి, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయము. పాటలు పాడడం కాదు, ఈ పాటలు భలే పాడతారు పాడేవాళ్ళు. నిజంగా ఈ అనుభవం ఎంతమందికి ఉంది? చాలు ప్రభు, ఎప్పుడు యేసు ప్రభు రాకడ వచ్చినా నేను సంసిద్ధం, అదే నాకు సంతోషం అనే ఆశ మీకుందా? అయితే మీరు బాగా ఎరిగిన వాళ్ళని అర్థం ఆయన రాకడ గురించి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడుందంట మనకు నివాసం? అమ్మా ఉందా? ఆ నివాసం కోసం నువ్వు ప్రాకులాడితే ఆ నివాసం నీ మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడు అమ్మో వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారే, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడే, ఆయన నాకంటే బాగా బతికిండే, వాడు బైక్ కొన్నాడే, వాళ్ళు లగ్జరీగా బతుకున్నాయి. ఈ దరిద్రపు అలవాట్లు రావు. చాలామంది విశ్వాసుల సేవకులలో కూడా చచ్చి పడుతున్నాయి ఈ అలవాట్లు. ఎవరైనా కొంచెం మనకంటే అందంగా కనిపిస్తే, కొంచెం మనకంటే డబ్బున్నోడిగా కనిపిస్తే ఇక ఈ లోకంలో సంపద కూర్చుకోవాలనే ఉంది. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఆ నివాసం భూమి మీద కాదు, ఇది శిథిలమైపోయేది. ఈ నివాసం శిథిలము కాని పతనము కాని రాజ్యం మన కొరకు ఉంది. దాని కొరకు మనం ఎలా ఉండాలంటే తెలుసునా? 8 చదవనమ్మా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర ఉండేటకంట? దేనికంటే ఇష్టపడాల్సింది? అమ్మా ఈ దేహంలో ఉండాలని ఇష్టం ఉందే, దేహాన్ని విడిచిపెట్టాలని ఉందా? మీకు తేడాగా ఉంది. మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు. ఇంకొక 10 సంవత్సరాలు ఆగండి అయ్య గారు, ఇక 10 సంవత్సరాలు అయిపోతే వీళ్ళు అనుకుంటారు యవనస్తులని పిల్లలు, ఒక 60 వచ్చినాయి అనుకో, ఎట్లా పనులు ఊడిపోతాయి, ఆ నడుముల నొప్పులు వస్తాయి, షుగర్లు వస్తాయి, అప్పుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఒక 10-20 సంవత్సరాలు ఆగండి అయ్య గారు అనుకుంటారు వీళ్ళు. అవునా కదా? కానీ పౌలు గారు అంటున్నాడు ఇది కాదు కదా భక్తి అంటే. ఏందంట? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుతున్నాం. ఉందా మీకు ఈ ధైర్యం? ఈ ఇష్టం మీకుందా? ఏంటి మీ కోరిక? ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరు. ఈ పాట రాసింది ఎవరో తెలుసు నాకు చెప్పమంటారా? నాకు ఆయన పేరు గుర్తులేదు. ఆయనకు 2 కళ్ళు లేవు. 2 కళ్ళు లేని ఒక ఆయన రాశాడు, ఆయన రైటర్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన అడిగారు, ఏంటయ్యా నీ ఆశ ఏంటి, ఇంకా ఏం సంపాదించాలంటే? మరి నీకు కళ్ళు లేవు కదా, రేపు ఏంటి నీ పరిస్థితి అంటే, ఈ కళ్ళతో ఈ లోకాన్ని చూడలేకపోవచ్చు, కానీ అదిగో రేపు ఆయన చూడబోతున్నా, నేను ఈ కళ్ళతో ఆయన చూడబోతున్నా, అవి కనిపించే కళ్ళు అని ఒక కళ్ళు లేని ఆయన రాసింది ఈ పాట. ఎంత చక్కగా అసలు చూడండి. ఇది ప్రియ దేవుని బిడ్డలారా నిరీక్షణ అంటే ఇక్కడ ఈ వెలుగు సంబంధులు ఎవరయ్యా అంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఇదిగో రాబోతా ఉంది ప్రభు రాకడ, నేను ఎత్తబడతాను, నాకు ఈ లోకం వద్దు, ఈ చీకటి వద్దు, చాలు ప్రభా ఈ జీవితం, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. ప్రభు రాకడను ఎరిగిన వాళ్ళు మాత్రమే గుంపులో ఉంటారు. నీకుందా ప్రభు రాకడ మీద ఆశ? గుర్తుపెట్టుకోండి ఒకటమ్మా, అంటే మనం చచ్చిపోమని నేను చెప్పట్లా, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాం ప్రభా, తీసుకుంటే సంతోషంగా వెళ్ళిపోతాం అంతే. అవునా కదా? స్టెఫెన్ ఏ విధంగా బ్రతికాడు? మరణం ఎదురుగా ఉన్న భయపడ్డా? అదిగో ఆయన ఏం చూశాడంట? పరలోకాన్ని చూశాడు. భూలోకాన్ని చూశాడా? పరలోకాన్ని చూశాడా? ఆ టైంలో అయ్యో నన్ను బ్రతికించండి రా బాబు అని అన్నాడా? అదిగో నాకు దేవదూతలు కనపస్తాయి, ప్రభు సింహాసనం ముందు ఆయన ఆశీనుడై ఉండగా నేను చూస్తా ఉన్నాను అన్నాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశ, ఈ నిరీక్షణ నీకుంటే అప్పుడు నువ్వు భయపడవు, మరణానికి కూడా భయపడవు.
కానీ వీళ్ళు అనుకుంటారంట రాకడ లేదు, ఏమి లేదు. రాకడ ఏమీ లేదనుకున్న వాళ్ళ మీకు ఏమొస్తుందంట, వెంటనే రాకడ వస్తుంది. నోవహు దినాలు వాళ్ళు ఎలా ఉన్నారంట, చదవండి అమ్మ. ఈ గుంపులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24:38 వచ్చినాం. జలప్రళయానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారంట, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అర్థమైందా? వాళ్ళు ఎలా ఉంటారంట, జలప్రలయం వచ్చి నోహు దినాల్లో జలప్రలయం వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు. అప్పుడు దాకా ఎలా ఉన్నారంట, తినుచు, గమనించండి, వాళ్ళు తినుచు త్రాగుచు సుఖించుచు ఉన్నారు. ఆది కాండంలో లేదు, కానీ ఆది కాండంలో ప్రభు రాకడ అంటే జలప్రలయం వస్తున్నప్పుడు నోహు పెద్ద ఓడ కట్టాడా లేదా? ఓడ కట్టినప్పుడు మీరు ఆలోచించండి, ఎవరు వచ్చి పక్కన వచ్చి అడగరా? ఎవరైనా అంత పెద్ద ఓడ అంటే అడగకుండా ఉంటారా? ఏంటయ్యా నోవహు ఎందుకు ఓడగడుతున్నాడు చెప్పింది. ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన మాటలు, నేను ప్రభు జలప్రలయం వస్తుందయ్యా, మీరందరూ కూడా విశ్వసించండి, ఆ వర్షం రాబోతోంది, ఆ మహాజలప్రలయం, అందుకే కట్టుకుంటున్నామన్నప్పుడు ఒక్కడన్నా నమ్మాడా? బహుశా అందరు ఇలా, ఓరే ఈడేంద్ర పిచ్చోడు, నీళ్లు రావడం ఏంది, మనల్ని ముంచేయడం ఏంది అని అందరు నవ్వుకున్నారు. అందుకే తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉన్నారంట వాళ్ళందరూ. ఆ జలప్రలయం వచ్చేంత వరకు అర్థం కాలే వాళ్ళకు. ఈరోజు ఎలా ఉన్నావు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు ఈ గుంపులో? ఇందాక చేయి చూపించినట్టు కాదు, తిన్నుచు త్రాగుచు లోకాశలతో నలిగిపోతా ఉన్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా. ఇంకా లోకం మీద ఆశ పెట్టుకొని ప్రభు రాకడంటే చింత లేకుండా ఎప్పుడో వస్తుందిలే చూద్దాం, మా పెద్దలు అన్నారు కదా, అప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు అనుకుంటున్నావా? లేదా అంటే ఈ రాత్రి అంటే ఈ రోజే నువ్వు పోతే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. వెలుగు సంబంధులంట ప్రభు రాకడను గురించి బాగా ఎరిగి ఉంటారంట. ఈ చీకటి సంబంధులు ఎలా ఉంటారమ్మా, ప్రభు రాకడంటే భయము లేని వాళ్ళగా ఉంటారు. సో 3వ వ్యత్యాసం చదువుదాం. 5వ అధ్యాయానికి రండి, 6వ వచనం చదవండి అమ్మా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. అమ్మ, వెలుగు సంబంధులు ఎలా ఉండాలంట అంటే, వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే మెలకువగా ఉంటారు. అది చీకటి సంబంధులు ఎలా ఉంటారు, మత్తులము కాక ఇందుము, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. సరే, నేను అర్థమైతే చెప్తాను మీకు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెలుగు సంబంధుల గురించి ఏం చెప్తున్నారంటే పౌలు గారు, వీళ్ళు ఎప్పుడు మెలకువగా ఉంటారంట. చీకటి సంబంధులు ఎలా ఉంటారు, మత్తుగా ఉంటారు. నువ్వు ఈరోజు మెలకువగా ఉన్నావా, మత్తుగా ఉన్నావా? మేము మందు కొట్టడం లేదు గారు, మేము ఈ గుంపులో ఉన్నామంటారా? ఏంటి దాని అర్థం? ఒకటి, శరీర సంబంధంగా ఈ మద్యపానానికి బానిసైన వాళ్ళ గురించి కూడా తెలియజేస్తా ఉంది ఆ మాటలు. ఇప్పుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అలర్ట్గా ఉంటాడు, ఎవరు యాక్టివ్గా ఉంటారు? నిద్రపోయేవాడా, మేల్కొని ఉండేవాడా? మేల్కొని ఉండేవాడే ఏదైనా చేయగలడు. వస్తున్న అపాయాన్ని ఎవరు గుర్తించగలరు? మేల్కొని ఉండేవాడు. మత్తు అంటే ఏంటో తెలుసునా? చాలా మంది అంటారు మందు కొట్టినోడు మత్తు అంటాడు. మందు కట్టినోడు మద్యం మత్తులో ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మత్తులో ఉన్నాడు, తర్వాత సినిమాలకు బానిసైనవాడు సినిమానే మత్తులో ఉన్నాడు. అవునా కదా? ఎప్పుడైతే నువ్వు దాని నుంచి మేలుకుంటావు అనొచ్చు. చాలా మంది, వాడు మందు కొడుతున్నాడు, నేను అది కొట్టట్లేదంటే నువ్వు ఏ మందుకు బానిస అయిపోయినావు? నువ్వు దేనికైతే నువ్వు బానిస అయిపోయినావో దాని మత్తులో నువ్వు మునిగిపోయావని మనం అంటాం కదా. వరీడు శ్రీమత్తులో అమ్మాయి యొక్క మైకంలో మునిగిపోయాడు అంటారా లేదా? అంటే దాని అర్థం ఏంటి? వాడు మత్తులోకి దిగిపోయాడని. వీడు మద్యంతో మత్తుడు అయితే వీడు పాపంతో శరీర కోరికలతో మత్తుడు అయిపోయాడు. కొంతమంది సెల్ ఫోన్కు మత్తులు అయిపోతారు, ఇంకా దాంట్లో పడిపోతే పక్కనోడు కూడా గుర్తు రావటం లేదు మనిషికి. కొంతమంది సినిమాలకు మత్తులు అయిపోతారు. కొంతమంది స్త్రీ పురుషులు అయితే వివాహమైన తర్వాత కూడా అక్రమ సంబంధాలకు మత్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ మత్తు పట్టుకున్నది నీకు? ఆ మత్తు వదలాల. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ మైకం పోవాలా. అయితే మనం ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాల. యేసు ప్రభు ఏమన్నాడు? మార్కు సువార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. తర్వాత చివరగా ఉంటుంది చూడండి ఒక మాట, 36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండు. అంటే ఇది ఏ నిద్ర చెప్పండి? ఏ మెలకువ అంటే మనం ఏదో మెలకువని ఉన్నామనా? ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలా. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండు. మెలకువగా ఉండు దాని అర్థం ఏంటంటే నిద్రపోకుండా ఆ నిద్ర దాని గురించి కాదమ్మా ఇక్కడ చెప్పింది. మత్తు అంటే ఏదో పడుకొని నిద్రపోయి ఆ మత్తు గురించి కాదు. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉన్నావా, నిద్రలో ఉన్నావా? రక్షించబడిన నీవు ఒకవేళ ఇంకా రక్షణ పొందని వాళ్ళకు కూడా చెప్తా ఉంది, ఇంకా పాపం అనే మత్తులో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో కదలకుండా. ఇప్పుడు గమనించనమ్మా, నిద్రపోయేవాడు కదులుతాడా, మేల్కొని ఉన్నవాడు కదులుతాడా? మేల్కొన్నవాడు కదులుతా, నిద్రపోయేవాడు కదలడు. ఆత్మీయ జీవితంలో చాలా మంది మత్తులో ఉన్నమాట. అర్థం ఏంటో తెలిసిన? ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఆత్మ ఫలాలు లేకపోయినా కానీ నువ్వు మత్తులో ఉన్నావని అర్థం. సంవత్సరం నుంచి నేను అదే చెప్పేది, సంఘానికి నేర్పించుకుంటే వెళ్ళేది అదే. సంఘాలు ఈరోజు 100 సంఘాలు ఉన్నాయి, వేల సంఖ్యల జనాలు ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండటం లే. ఏది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల?
ఒక ప్రార్థన రాదు, వాక్యం రాదు, పాట రాదు, ఏమీ రాకుండా అలానే ఎక్కడేసిన గొంగల్లానే ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే నువ్వు ఇంకా మత్తులోనే ఉన్నావు. మేల్కొన్నవాడు కదులుతాడు, వాడు అటు ఇటు వెళ్తాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మేల్కొని ఉండాలా. ఆత్మీయ జీవితంలో వాక్యం చదవాలా, ప్రార్థించాలా, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది? బైబిల్ చదవక నువ్వు ఎన్ని రోజులు అవుతా ఉంది? సంఘానికి వస్తా ఎన్ని రోజులు అవుతుంది? ప్రార్థించక, మోకరించి ప్రార్థించక ఎన్ని రోజులు అవుతా ఉంది? ఒకసారి ఆలోచించండి అమ్మా, నేను చెప్పేది సంఘానికి వచ్చే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. ఇంకా నువ్వు నిద్రపోతుగా ఉన్నావా? ఇంకా నువ్వు లోకమనే నిద్రలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సోమరిగా బ్రతుకుతున్నావా? లే, మేల్కొనిరా, లెమ్ము తేజరిల్లు మన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిద్రమత్తుతో ఉన్న నీవు, మృతులలో ఉన్న నీవు లేని ఎఫెసీయులకు రాసిన పత్రికలు సెలవిస్తా ఉన్నాడు ప్రభు. ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నావేమో, మత్తులో ఉన్నావేమో, నిద్రలో ఉన్నావేమో. ఆత్మీయ జీవితంలో మేల్కొని ప్రభు కొరకు జీవించు, మెలకువగా ఉండు, అనేక ఆత్మఫలాలు ఫలించు. మెలకువగా ఉన్నవాడు ఏమైనా చేయగలడు, ఏ అపాయనైనా పసిగట్టగలడు. అవునా కదా? నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావు అనుకోండి, దేవునితో సహవాసంలో లేవనుకోండి, సాతాను గడేసి అగ్నిబాణాన్ని నువ్వు అడ్డుకోగలవా? ఎందుకంటే నువ్వు మత్తులో ఉన్నావు కాబట్టి నువ్వు దేని ముందు నువ్వు జయించలేవు, నువ్వు ఓడిపోతూనే ఉంటుంటావు. నువ్వు ఎప్పుడైతే మేల్కొని అలర్ట్గా ఉంటావో ఆత్మీయ జీవితంలో, అక్కడ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ప్రార్థన జీవితాన్ని కలిగి రక్షణను పొందుకొని నిరీక్షణ పొందుకొని నువ్వు మెలకువగా ఉంటావో అప్పుడు దేన్నైనా నువ్వు జయించగలవు, దేన్నైనా ఓడించగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు మెలకువగా ఉన్నావా, మత్తుగా ఉన్నావా? వెలుగు సంబంధులు ఎలా ఉంటారు చెప్పండి? మెలకువగా ఉంటారు. చీకటి సంబంధులు మత్తుగా ఉంటారు. అది మూడో వ్యత్యాసం. ఇంకొక మాట చెప్పి మనం ముందుకెళ్దాం రండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికకు రండి, 5వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మనము పగటివారమై ఉన్నాము. మనం ఎవరమంట అంటే వెలుగు సంబంధులు ఎవరమ్మా? పగటివారు. అయితే చీకటి సంబంధులు ఎలా ఉంటారంట అంటే వాళ్ళు, చదవండి 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అంటే వాళ్ళు ఎవరంట? రాత్రివారు. అమ్మ ఈనండి ఈ మాట, అందుకే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. వెలుగు సంబంధులు అంటే వీరు పగటి వారై ఉంటారు, చీకటి సంబంధులు అంటే వీరు రాత్రి అయి వారై ఉన్నారు. వీరు రాత్రి వారై ఉన్నారు. అవునా కదా? పగలని మనం ఎప్పుడు అంటాం? వెలుగున్నప్పుడే పగలంటాం. చీకటిని మనం ఎప్పుడు అంటాం? రాత్రి ఉన్నప్పుడే. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పగటి వారై ఉన్నారా, రాత్రి వారై ఉన్నారా? ఇంకో మాట చెప్పమంటారా? మంచి పని చేసేవాడు ఎప్పుడైనా పగలే చేస్తాడు, చెడ్డ పని చేసేవాడు ఎప్పుడైనా రాత్రే చేస్తాడు. ఇప్పుడు ఒకడు దాన ధర్మం చేసేవాడు ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే రహస్యంగా ఇవ్వడానికి ఇష్టపడ్డు. వాడు అందరు చూడాలా, నేను 1000 రూపాయలు ఇస్తున్నాను అనుకొని అందరు చూసేటట్టుగా ఇస్తాడు. అవునా కదా? ఒక మంచి పని చేసేవాడు బహిరంగంగా చేస్తాడు, పగలే చేస్తాడు. ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నాం, ఎందుకు భయపడాలా? ఎవరికి భయపడాలా? ధైర్యంగా చెప్తాం, ఎందుకంటే మంచి పని కాబట్టి. ప్రార్థన చేస్తాం, అది ఎవరికైనా భయపడాలనా? మంచి పని చేసేవాడు యథార్థవంతుడు ఎప్పుడైనా సరే పగులే ఉంటాడు. యథార్థవంతులుగా సింహంలాగా మనం ఉండాలా. అయితే రాత్రి పని చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఒకటి దొంగలు, అమ్మగారు అన్నట్టు ఎవరు? రెండోది వేశ్యలు. ఎప్పుడు పని చేస్తారు? ఎక్కువగా రాత్రిపూట పని చేస్తాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే పాపం చేసేవాడు ఎప్పుడైనా సరే ఎప్పుడు పని చేస్తాడు? ఎక్కువగా రాత్రిపూటనే పని చేస్తాడు. అంటే ఇది అనేది పాపానికి సాదృశ్యం. ఒకసారి ఆలోచించు. నువ్వు యథార్థంగా వెలుగులో పగటిగా జీవిస్తున్నావా, చీకటిలో రహస్యంగా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అది తప్పే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నువ్వు రహస్యంగా నీ భర్తకు తెలియకుండా అది ఏది చేసినా తప్పే. గుర్తుపెట్టుకో. నీ భార్యకు తెలియకుండా చేస్తున్నావు అంటే తప్పా కాదా? తప్పేది. నువ్వు రహస్యంగా ఫోన్ ఆడుతున్నా తప్పే, రహస్యంగా నువ్వు మాట్లాడుతున్నా తప్పే నీ భర్తకు తెలియకుండా. పాపం చేసేవాడు రాత్రిపూట చేస్తాడు ఎక్కువగా. సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్తారు? రాత్రిపూటనే వెళ్తుంటారు. అందులో అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి అన్నీ ఏముంటాయి చెప్పండి? లోపల వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? సినిమా థియేటర్లు అంతా చీకటే రాత్రి. దొంగలు ఎప్పుడైనా పగలు పడతారమ్మా? రాత్రిపూటనే పడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పగటి వాళ్ళమంటే మనం యథార్థవంతులంగా జీవించాలా, ధైర్యంగా జీవించాలా. మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ధైర్యంగా జీవిస్తాం. ప్రభు కొరకు జీవిస్తే ధైర్యంగా బైబిల్ చేత పట్టుకొని ప్రభు సాక్షిగా జీవిస్తాం. నువ్వు చీకట్లు చిందులేస్తున్నావా? ఇక్కడ ఒకలాగా, సంఘంలో ఒకలాగా, సంఘంలో సేవకులు లేనప్పుడు ఒకలాగా, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, పగులు ఒకలాగా, రాత్రి ఒకలాగా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఇంకా చీకటి సంబంధిగా ఉన్నావేమో. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. వెలుగు సంబంధులు అంటే వాళ్ళు పగటి వారై ఉంటారు, చీకటి సంబంధులు వారు రాత్రి వారుగా ఉంటారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. అమ్మ, వెలుగు సంబంధులు ఎవరంట? వీళ్ళు
రక్షణ పొందుటకు నియమింపబడిన వాళ్ళు. అందరు చెప్పండి. 5వ వ్యత్యాసం ఏంటి? వీళ్ళేమో రక్షణ పొందుటకు నియమించబడ్డ వాళ్ళు. చీకటి సంబంధులు ఎవరంట? వీళ్ళు ఉగ్రత పాలవుటకు దేవుడు నియమించలేదు. మనల్ని దేనికి నియమించాడంట? రక్షణ పొందుటకు. కానీ చీకటి సంబంధులు దేనికి నియమించబడ్డారు? ఉగ్రత పాలవుటకు. గమనించండి, వెలుగు సంబంధులంట వీళ్ళు రక్షణ పొందడానికి నియమించబడ్డ వాళ్ళు. చీకటి సంబంధులు ఏంటంట? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇంకా ప్రభుని నమ్ముకోలేదు? ఇంకా ఎవరు బాప్తిసం రేపు తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే, రక్షణ ఎందుకు పొందుకుందామని మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారా? ఇప్పుడే ప్రభు రాకడ వస్తే ఏంటి? నేను అంటాను, నువ్వు రక్షణ పొందడానికి నియమించబడ్డావా? ఉగ్రత పాలవడానికి నియమించబడ్డావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ దేవుని బిడ్డ, ఈ లిస్టులో ఉండాలంటే ఏదో చేయి చూపిస్తున్నంత మాత్రాన కాదు, లేదంటే నీళ్ళలో మునిగి వచ్చినంత మాత్రాన కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కాదు. రక్షణ, హృదయం మార్చబడాలా, పాపక్షమాపణ రావాలా, హృదయం బద్దలవ్వాలా, హృదయం తెరవబడాలా, యేసు ప్రభు రక్తంలో కడగబడాలా, ఆయన సాక్షిగా జీవించాలా. ప్రభును హృదయంలో చేర్చుకున్న వాళ్ళు మాత్రమే రక్షణ పొందుటకు నియమించబడ్డ వాళ్ళు. లేదంటే నువ్వు దేనికి గురవుతావు చెప్పండి? ఉగ్రత. ఒకవేళ నువ్వు రక్షణలో లేకపోతే, ఇంకా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే, నీ పాపములు ఆయన రక్తంలో కడగబడకపోతే నీ మీద ఆయన ఉగ్రత ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకో. అవిధేయతల కుమారుల మీదకి ఆయన ఉగ్రత రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డ, నువ్వు ఈ గుంపులో ఉన్నావా? ఈ గుంపులో ఉన్నావా? దేవుని ఉగ్రత సమీపంగా ఉంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఉగ్రతలో మనం తప్పించుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నువ్వు క్షమాపణ కోరుకుంటే నీకు క్షమాపణ దొరకదు. ప్రభు రాకడలో చాలా మంది అనుకుంటారేమో, ఆయన వచ్చినప్పుడు అప్పుడు నేను ఒప్పుకుంటానండి, అప్పుడు నేను ఏడ్చినా లాభం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుని ఉగ్రత నీ మీదికి రాకముందే, నీ కుటుంబం మీదికి రాకముందే, దేవుని శాపం రాకముందే నువ్వు దేవుని రక్షణలో ఉండు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా ఎవరైతే ప్రభుని నమ్ముకోలేదో, ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదో, ఇంకా ఎవరైతే బల్ల సహవాసానికి దూరంగా ఉంటున్నారో, నిజమైన రక్షణ లేక నామకార్థులుగా బ్రతుకుతున్నారో, మా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ హృదయం ప్రభుకి ఇస్తావా? ఆయన ఇచ్చే రక్షణ నువ్వు పొందుకుంటావా? నీ పాప జీవితాన్ని అంతా విడిచిపెడతావా? ప్రభు సాక్షిగా బ్రతుకుతావా? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించని ఒక్క మాట చెప్తే ప్రభు రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను వెలుగు సంబంధుల గుంపులో చేరుస్తాడు. లేదంటే నువ్వు ఉగ్రత పాలవుతావు. ఈ రాత్రి ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి? కాబట్టి ఒక విశ్వాసం ఎలా ఉండాలని చెప్పండి? యేసయ్య ప్రభు నా కొరకు నిన్ననే చనిపోయాడు, ఈరోజు లేపబడ్డాడు, రేపే రాబోతా ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ గుంపులో ఉన్నావా? ఈ గుంపులో ఉన్నావా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఆ రోజు ఈ రోజు అయితే ఏంటి నీ పరిస్థితి? నిన్నెవరు తప్పించలేరే. ఈ రాకడ నిన్నెవరు తప్పించాలా? ఒకసారి ఆలోచించు, ఏ గుంపులో ఉన్నావు? పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక. అయ్యో ఈ దేవుని బిడ్డ, ఇదే రక్షణ దినం. ఇప్పుడైనా ప్రభుకు నీ హృదయాన్ని ఇస్తావా? ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీకు ఇదే మేల్కొలుపు. ఒకవేళ రక్షించబడిన నీవు ఇంకా మత్తులుగా ఉన్నావా? మేల్కో. ఆత్మీయ జీవితంలో ఫలాలు లేక జీవిస్తున్నావా? బాప్తిసం తీసుకొని కూడా సరైన అనుభవం లేక బ్రతుకుతున్నావా? ఇప్పుడే మేల్కో. సహోదర ప్రేమ లేకుండా జీవిస్తున్నావా? చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించవా? ఏ గుంపులో ఉన్నావు నీ బ్రతుకు? ఒక్కసారి యోచించవా ప్రియ సహోదరుడా? ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు,
ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ప్రార్థన చేసుకుందాం.